హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన రొయ్యలన్నం చేస్తున్నా. అరబీలో వచ్చేసి రొయ్యలు అంటారు, సారీ అరబీలో వచ్చేసి బిర్యానీ అంటారు, మన తెలుగులో వచ్చేసి రొయ్యలు అంటారు కదా. ముందు తెల్లగడ్డ వేసుకున్నా. పిచ్చి పచ్చిగా దించాల తెల్లగడ్డ, కానీ మెత్తగా దించకూడదు. దంచినట్టు ఏమి ఇక్కడే ఉన్నాయి చూడండి, అది వచ్చేసి రోలు అండి. కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు వేసిన తర్వాత చూడండి మన ఎర్రగడ్డలు వేసుకున్నా. సన్నమంట అయితే పెట్టుకోవాలా, ఎందుకంటే ఫ్రై అయ్యేదానికి. ఈ పొద్దు బిర్యానీ అన్నం చేస్తున్నా, మన రొయ్యలు బిర్యానీ చేస్తున్నా. చూడండి ఒక్క నిమిషము వీడియో అయితే కట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ పక్క అన్నం అయిపోయింది. వీడియో నేనే తీసుకోవాలా, చేయడమో నేనే చేయాలి కాబట్టి ఆ పక్క అయితే అన్నం అయిపోయింది. మళ్ళీ వస్తా. ఇది వచ్చేసాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రై చేస్తున్నాను కదా. ఎర్రగడ్డలో తెల్లగడ్డ కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే ఎవరికి వంటలు రావని కాదు వీడియో చేయడము. ఈ కోయటోళ్ళు ఎలాగ తినేది, మన రొయ్యలు బిర్యానీ ఎలాగ చేస్తారు, ఎలాగ తింటారు వీళ్ళు, మనకులాగా చేయరు కదా. వీళ్ళు మనం తిన్నట్టు, మనము చేసినట్టు వీళ్ళు తినరు. వీళ్ళ కూరలు వీళ్ళ అన్నాలు వెరైటీగా ఉంటాయి కాబట్టి వీడియో అయితే చేస్తున్నా. చూడండి, వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, మీకు నచ్చకపోతే నో ప్రాబ్లం. ఫ్రై చేస్తున్నా చూడండి, ఇలాగ బాగా ఫ్రై కావాలా, బాగా ఎర్రగా ఫ్రై అయితే కావాలా, ఫ్రై చేయాల. తిరగబాతలో మన కొత్తిమీర, ఇది కొత్తిమీర బాగా క్లీన్గా కడుక్కొని బాగా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగేసుకోవాలా. వీటిల్లోకి కావాల్సినవి ఏం పెద్దగా అయితే ఏమీ ఉండదు. వెళ్ళదు వంట సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏమంటే నేర్చుకోవాలా, అర్థం కావాలా, కానీ వీళ్ళ వంట సింపుల్గా చేసుకోవచ్చు. ఏమంటే మా కొత్తగా వచ్చినప్పుడైతే, ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడైతే అరబీ కొంచెము అర్థం కాక కొంచెం తలకిందులు అవుతాము. కొంచెం ఎందుకు పూర్తిగా తలకిందులు అవుతామండి. నేనైతే వచ్చినప్పుడు ఒక వంట రూమ్ కానీ తగలబెట్టేసాను చేతగాక. అప్పుడు మనకు గ్యాస్లు అవన్నీ లేవు కదా. మేము కోవిడ్కి వచ్చినప్పుడు మన ఇండియాలో కానీ గ్యాసులు లేవండి. ఆడ ఇది స్టవ్లు తెచ్చుకుంటా అన్నారు. ఎవరో పెద్ద ఉన్న వాళ్ళు ఎవరైనా స్టవ్లు తెచ్చుకుంటా అన్నారు. అన్నీ కట్టెల పొయ్యే. నేను కోవిడ్కి వచ్చేటప్పుడు మన ఇండియాలో కానీ ఈ గ్యాస్ మలిపించుకొని రాక, ఈ గ్యాస్ మీద చేయక తెలియక ఒకసారి వంట రూమ్ కానీ కాల్ చేశాను.
అంటే ఫస్ట్ టైం కాబట్టి కోటి వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి అర్థం చేసుకున్నారు, నన్ను ఏమనలేదు, ఏం చేయలేదు. నేనే భయపడి చాలా ఏడు చేశాను అప్పట్లో. చూడండి బాగా ఎర్రగా ఫ్రై కావాలి కదా. మన దీంట్లోనే ఏం చేయాలంటే మన సెబ్ది ఆకు ఉంటుంది చూడండి, సెబ్ది ఆకు కానీ ఒక కట్ట తెప్పించుకొని అది కానీ శుభ్రం చేసుకొని నీట్గా అది కానీ సన్నగా తరిగేసేయాల. దీంట్లోకి ఈ రొయ్యలలోకి మళ్ళీ ఏం చేయాలంటే ఒక ఎంత అన్నం మనకు ఎంత ఖర్చు అవుతుందో వీళ్ళు ఎంత తింటారో అంత మాత్రం కాటికి ఒక 2 డబ్బాలు బియ్యం వేసినామంటే 1.5 డబ్బా వచ్చేసి పెసర్లు వేయాల. లేదంటే 3 డబ్బాలు బియ్యం వేసినామంటే ఒక 2 డబ్బాలు వచ్చేసి పెసర్లు వేయాల. పెసర్లు వేసి బియ్యము పెసర్లు కలిపి నానబెట్టుకోవాలి. ముందు అన్నం అయితే చేయాల, పెసర్లు అన్నము. తర్వాత వచ్చేసి మన ఎర్రగడ్డ, దాల్చిన చెక్క లవంగాలు అన్నీ వేసి తర్వాత వేయించుకొని రొయ్యలు అయితే పక్కన ఉడకబెట్టి పెట్టుకోవాలా. ఆర్బీలో వచ్చేసి రొయ్యలు వచ్చేసి రిబియాన్ అంటారు. ఈరోజు అయితే రేత్రి అయితే మా మేడం రిబియాన్ అన్నం చెయ్యి, రిబియాన్ బిర్యానీ చెయ్యి అన్నది చేస్తున్నా. రొయ్యలు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది కదా. చూడండి కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర సెబ్ది ఆకు 2 ఫ్రై చేసుకున్నాం. ఇది బాగా ఇట్లా పచ్చగా లేకుండా కోయిటి వాళ్ళకి మాత్రం, మనకైతే కొంచెం పచ్చగానే చేసుకుంటాము. కొత్తిమీర అవి తరిగేసుకున్నప్పుడు కొంచెం పచ్చగా పెట్టి మనం తిరగబట్టలు వేసుకుంటాము. వీళ్ళకి అలా కాదండి, ఆర్బీ వాళ్ళకు బాగా ఫ్రై కావాలన్నమాట. చూడండి ఇలాగ చేసుకోవాలా. మన రిబియాన్ పక్కన రిబియాన్ అనే వచ్చేస్తున్నది. ఎందుకంటే ఎక్కువ ఆర్బీలో మాట్లాడుతూ ఉంటాం కదా, నిద్ర లేచిన కాడి నుంచి 24 గంటలు వీళ్ళల్లోనే తిరుగుతాము, వీళ్ళ మాటలే మాట్లాడతాం కాబట్టి సారీ అందరికీ. ఎందుకంటే ఆర్బీలో పదం ఆర్బీలో వచ్చేస్తుంది. రిబియాన్ రిబియాన్ అంటే తప్పుగా అనుకోవద్దండి. రొయ్యలు వచ్చేసి మన ఆర్బీలో రిబియాన్ అంటారు. ఫ్రై చేసేస్తాను కదండి, బాగా ఫ్రై అయింది కదా. ప్లస్ వచ్చేసి ఏం చేయాలంటే మనము చూడండి బిర్యానీ అయితే ఉడకబెట్టి పెట్టినాం కదా. ఇవన్నీ ఫస్ట్ దాల్చిన చెక్క లవంగాలు ఎర్రగడ్డలు ఫ్రై చేసి కొంచెం పసుపు వేసి ఈ బిర్యానీ అయితే ఇట్లా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేసేస్తున్నా చూడండి, వేసేస్తాను. ఈ రొయ్యలు నూనెలో బాగా వేగిన తర్వాత మళ్ళీ మసాలా వేసుకోవాలి. మసాలా అంటే ఏం పెద్దగా ఉండదండి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పొడి, అక్కడ కనిపిస్తున్నది కదా గరం మసాలా. ఆ గరం మసాలా అయితే కొంచెం వేస్తే 1 స్పూను గరం మసాలా, తగినంత పసుపు వేసుకొని ఫ్రై చేసేయాలన్నమాట.
చేస్తాను కదా, చూడండి ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలా. ఎందుకంటే ఆ కొత్తిమీరలోకి ఆ ఎర్రగడ్డలలోకి ముందు మనం అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, తిరగబాటు చేసి ఆ ఫ్రై అయిన తర్వాత మన రొయ్యలు అయితే చేసేయాలి. ఈరోజు అయితే రొయ్యల బిర్యానీ చేస్తున్నా. మనం చేయాలంటే ఎంత ఉంటుందో దీనికి పని. ఆ మసాలా పెట్టాలా, ఈ మసాలా పెట్టాలా, అది చేయాలా, ఇది చేయాలా, చాలా తక్కువ అయితే పడాలా. వీళ్ళకి అట్లా లేదండి. వీళ్ళ వంటలన్నీ ఏదైనా కానీ చాలా సింపుల్గా ఉంటాయి. అంటే తెలుసుకోవాలా వీళ్ళ వంట వచ్చేసి నేర్చుకోవాలి అంతే. కానీ నాకు వంటలు అయితే మాత్రం కోయితలు వంటలు అయితే చాలా అనుభవం అండి. చాలా బాగా చేస్తాను. ఎక్కడికి పోయినా కానీ నేను చేసిన వంటే ఇస్తారు. మన రంజాను బక్రీద్ వచ్చిన పార్టీలకు కానీ నేను పెద్ద పొటాన్లు అలాగే కోసేసి పొటాన్ల రిచ్లే కోసేసి దాన్ని పొట్టలో సామాను అంతా తీసేసి మళ్ళా మన కూరగాయలు ఆకులు కూరగాయలు అంటే ఏం లేదండి, ఎర్రగడ్డలు, కొత్తిమీర, చెద్ది ఆకు అవన్నీ తరిగేసి మన మాటలలో బుడ్డొడ్ల బియ్యం అంటారు, మా కడప భాషలో ఆ బియ్యం వేసి నైటే నానబెట్టేస్తాము. ఇదంతా వేసేసి ఈ ఆకులు అన్నీ కోసేసి ఫ్రై చేసేసి ఆ పొట్టలో పెట్టి సూది దారం తీసుకొని కుట్టేసి అట్టే నిప్పుల మీద కాల్చేస్తానండి. పెద్ద ఫంక్షన్లు అయినప్పుడు కానీ ఒక్క 2-3 ఏట్లయినా కానీ చేసేస్తానండి. నేనైతే పోయిట వాళ్ళకు ఎంతమందికి అయినా కానీ చేసేస్తాను. ఎలాగ కావాలంటే వాళ్ళు ఎలాగ ఇష్టపడతారో అలాగైనా కానీ చేయగలుగుతాను నేను. ఎందుకంటే నాకైతే వంట బాగా వచ్చింది, బాగా నేర్చుకున్నాను. ఇంటి దగ్గర ఉండేటప్పుడైతే ఏం వచ్చేది కాదు. మనము కోటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మనం చేయాలి కదా, వాళ్ళు చెప్పింది అయితే చేయాలా. మేము చేయము, మాకు రాదు అనేదానికైతే ఉండదు, ఖచ్చితంగా చేయాలా. చూడండి అయితే చేయాల్సినారు. దీంట్లో అయితే ఇప్పుడు ఏం వేసుకున్నా, పసుపు వేసుకున్నా, కొంచెం చిన్న స్పూన్ పెట్టుకున్నాను, దాంట్లో 1.5 స్పూన్ పసుపు వేసిన. చూడండి ఎందుకంటే ఈ ఫ్రై అయిన తర్వాత వేగిన తర్వాత మన స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలా, గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలా, ఎక్కువ పెట్టకూడదు. సిమ్లో పెట్టుకున్నా, ఇప్పుడైతే సిమ్లో పెట్టి చేస్తున్నా. చూడండి ఎందుకంటే ఇది కళాయి వచ్చేసి మన ఏదన్నా కలర్ దాంట్లో తెల్ల దాంట్లో సిల్వర్ దాంట్లో స్టీల్ దాంట్లో చేస్తున్నామంటే అడుగంటుతుందండి. వీటికి వచ్చేసి ఒక్కొక్క దానికి వచ్చేసి కళాయిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా సపరేట్గా ఉంటాయి. ఈ నల్లి అయితేనా మనకు ఎక్కడ అడుగంటదు. చూడండి నేను చేస్తున్నాను, చూడండి ఎక్కడన్నా అడుగంటిందా, అడుగంటలేదు. చూడండి ఇలాగుంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్గా ఉంటాయి ఈ కళాయిలు. కానీ మా మాటలలో అయితే, మా కడప భాషలో అయితే పెనుము అంటారు. చేసేస్తాను కదా. దీంట్లో వచ్చేసి గరం మసాలా అయితే వేసుకున్నారు. చూడండి గరం మసాలా అయితే మామూలుగా నేను పడిపోతున్నదండి.
అందాసుగానే వేస్తాను. చూడండి, గరం మసాలా అయితే వేసేసాను. ఎందుకంటే గ్యాస్ కొంచెం పక్కన ఉన్నది, సైడ్కు ఉన్నది, కలర్ మబ్బుగా ఉండదు కాబట్టి కలర్ బాగా కనపడదు. చూడండి, ఇప్పుడైతే మసాలాలన్నీ వేసేసాను. గరం మసాలా వేసా, పసుపు వేసా, మన ధనియాల పొడి వేసా, అన్నీ వేసేసాను. చూడండి, ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయినది కదా, ఫ్రై అయితే అయిపోయినది. చూడండి, రొయ్యలు అన్నంగానే అయిపోయింది. అన్నం చూడండి, పెసర్లు బియ్యం వేసి అన్నం చేశాను. అన్నంగానే అయిపోయింది. అన్నం అయితే పొగలబోతోంది. పొగల మీద అయితే బాగా కనిపించలేదండి. ఈ ఫ్రై చేసి ఉండేది ఎత్తి అక్కడ అన్నంలో వేసేసేయాల. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కట్ చేస్తున్నా. వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టుంటే సపోర్ట్ చేయండి. మీకు వీడియో చూసి మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే నో ప్రాబ్లం. అందరికీ నచ్చినట్టు మనం చేయాలని లేదు కదా.